నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. ప్రజా తీర్పును గౌరవిస్తామని పాత లెక్కనే పనిచేస్తానని దాంట్లో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు సంపూర్ణ తీర్పు ఇవ్వలేదని, ప్రజా తీర్పు గౌరవిస్తామని, ప్రజలు ఆశీర్వదిస్తేనే పదవులు వస్తాయని, పదవులు ఇచ్చేది వాళ్లే అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వాళ్ళు గెలిచినా హుజూరాబాద్ ప్రజలు తీర్పు ఎట్లా ఇచ్చినా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని, ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే పెడతానని, అందుకు నాతో పాటు నా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని, తీర్పుతో పార్టీ శ్రేణులు దిగులు పడొద్దని సూచించిన ఆయన రాబోయే ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వం వైపు ప్రజలు ఎదురు చూస్తూ స్పష్టమైన వైఖరితో ఉన్నారని తెలిపారు. 10 ఏళ్ల మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, దేశ సమగ్రత, రక్షణ, అభివృద్ధి కొనసాగాలంటే మోడీ సర్కారు రావాలని అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుండైనా ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈటెల ప్రజల కోసం నిరంతరం పాటుపడతానని వెల్లడించారు. 2019లో కూడా ప్రతిపక్షంలో అత్యధిక సీటు భారతీయ జనతా పార్టీ కట్టబెట్టింది. ఆనాడు కేవలం ఒకే సీటున్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఇవాళ 8 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ, 19 సీట్లలో 2వ స్థానం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ, 17% ఓటు సాధించిన భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ రక్షణ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే క్షేమంగా ఉండాలని భావిస్తాను. కాబట్టి ఎవరిని కదిలించినా కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి పల్లి వరకు ఈసారి పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు. మేము మోడీ గారికే ఓటేస్తాము, భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్పి ప్రజలు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సర్వసన్నద్ధంగా మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం. తెలంగాణ ప్రజానీకానికి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఎన్నో సంవత్సరాలుగా అప్రస్తుతంగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య పరిష్కారం, ఎన్నో సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, దాని మీద మనం పట్టు సాధించబోతున్నాం. ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ అపకీర్తి రాకుండా దేశాన్ని గొప్పగా నడిపేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని భావిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి నేను చెప్తాను. హుజూరాబాద్ సరే 20 ఏళ్ళుగా మేము ఇక్కడ ప్రజలు ఏ కారణాల వల్లనో మా పార్టీ కార్యకర్తలు ఇవాళ సంపూర్ణమైన రిజల్ట్ కాదు. దాన్ని ఎక్కడ మేము, ఎందుకంటే అధికారం అనేది శాస్త్రం కాదు కాబట్టి, ప్రజల ఆశీర్వాదంతో పదవులు వస్తాయి కాబట్టి, పదవులు ఇచ్చేది ప్రజలే కాబట్టి, ప్రజల ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, మరి వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పినాం. కానీ ప్రజలకి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ పాత పద్ధతిలో మీకు ఎట్లయితే మేము అండగా ఉన్నాము, ఆపదలో, సంపదలో, అవసరంలో మీకు తోడుగా ఉన్నాము, మళ్ళీ అదే పద్ధతిలో మా పని విధానం ఉంటుందని చెప్పి చేస్తాము. హుజూరాబాద్లో మా పెట్టి పార్టీ ఆఫీస్, మా పార్టీ ఆఫీస్ మా పిల్లలు ఇక్కడనే ఉంటాడు. ఇప్పటిలాగానే మీకు ఏ అవసరం ఉన్నది ప్రభుత్వపరమైన పనులు చేయించడానికి పదవులు కావాలి కావచ్చు కాక, కానీ పదవులు లేకుండా కూడా ప్రజల అవసరానికి ఇచ్చగలుగుతుంది. బాధ్యతలో ఉన్న మాలాంటి వాళ్ళకి తప్పకుండా అవి చేయిస్తామని చెప్పి విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ 20 ఏళ్ళు ఎన్నడూ
వాళ్ళు ఓడిపోలేని వాళ్ళు కాదు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజల ఆశీర్వాదంతో మీరే గెలిచింది కాబట్టి మొట్టమొదటిసారిగా ఇచ్చిన తీర్పు పట్ల మా వాళ్ళు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా దాన్ని గౌరవించవలసిన బాధ్యత. మళ్ళీ మనం కొత్త స్ఫూర్తితో పురోగమించాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంటుంది. విజయం వస్తే పొంగిపోడు, అపజయం వస్తే పొంగిపోడు కాకుండా అపజయం వచ్చినా జయం వచ్చినా ఒకే పద్ధతిలో స్పందించాలని మళ్ళీ మా కార్యకర్తల నాయకులు ప్రజల మధ్యలో ఉండి, ప్రజాక్షేత్రంలో ఉండి, ప్రజలకు అండగా ఉండి, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా, దుర్మార్గాలు జరిగినా ప్రజల పక్షం నిలబడి మీతో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కష్టపడి పనిచేసారు. ప్రజలు గొప్పగా ఆశ్రయించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలుస్తాను. రాజకీయం అది కేసీఆర్కే చెల్తాయి, ఆ పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ తప్ప ఎవరు చెల్లదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అష్టదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఎమోషనల్ చేసి విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ హుజరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. నేను దాని గురించి ప్రశ్నిస్తాను. ఇవాళ డెఫినెట్గా రేపు పార్లమెంట్ ఎన్నికలు ఒక 3 నెలలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఆశిస్తాం.